హలో ట్రేడర్స్, వెల్కమ్ బ్యాక్ టు ట్రేడ్ విజయం తెలుగు ఛానల్. గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్. ఈ రోజు ఈ వీడియోలో ఒక కొత్త కాన్సెప్ట్ అనేది నేర్చుకుందాం. సో ఈ కాన్సెప్ట్ వచ్చేసి మనకి ఆల్రెడీ తమిళలో చూసారు కదా, హౌ టు సెలెక్ట్ ఇంట్రాడే స్టాక్స్. ఒక స్టాక్స్ని మనం ఇంట్రాడేకి ఎలా సెలెక్ట్ చేయాలి. సో మనకి F&Oలో మనకి 170 + 180 స్టాక్స్ అనేది ఉన్నాయి. సో ఎవ్రీడే మనం ఆ స్టాక్స్ని మనం వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకొని అది ఎప్పుడు పెరుగుద్ది, నెక్స్ట్ మనం బై సైడ్ ఎప్పుడు ఉండాలి, సెల్ సైడ్ ఎప్పుడు ఉండాలి అది తీసుకోవడానికి చాలా అది మన టైం టేకింగ్ అనమాట. సో ఇది మనం ఒక టూల్ వాడుకొని ఇంట్రాడేలో స్టాక్స్ అనేది ఈజీగా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఆ టూల్ అనేది ఏంటి అనేది నేను ఇప్పుడు చూపిస్తాను. ట్రేడర్స్ ఇంకెవరైనా కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే, ఇంకా మన ఛానల్లో ఇంకెవరైనా ఈ వీడియోస్ ఇంకెవరైనా చూడనట్లయితే చూసి లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ట్రేడర్స్ లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా టూల్ నేమ్ చెప్తాను. ఇది టూల్ వచ్చేసి మనకి కాన్సెప్ట్ అనమాట. ఈ కాన్సెప్ట్లో మనం ఇంటర్డేక్ స్టాక్స్ అనేది ఎలా సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను సెలెక్ట్ చేసుకునే విధానం ఒకసారి ఇప్పుడు చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాన్సెప్ట్లోకి లాగిన్ అయిన తర్వాత మనం ఇంట్రాడే మూవర్స్ అండ్ షేకర్స్ అనేది ఒకటి ఉంటుంది. సో ఈ ఇంట్రాడే మూవర్స్ అయిన తర్వాత మనకి ఈ ట్యాబ్ ఓపెన్ అవుద్ది. ఈ ట్యాబ్ ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ మనం 5 మినిట్స్లోకి దీన్ని సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత మనకి ఎప్పుడైనా సరే మనకి ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ని అనాలిసిస్ చేసినప్పుడు మనం ఓఐని ఎక్కువ అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. సో మనకి తెలిసిందే కదా, ఎక్కువ ఇంక్రీజ్ ఆఫ్ ఓఐ ఎప్పుడు ఇంక్రీజ్ అవుద్ది అండ్ ప్రైస్ అనేది ఎప్పుడు ఇంక్రీజ్ అవుద్దో అప్పుడే మనం ఏంటంటే స్టాక్స్లో బులిష్ మొమెంటం అంటే మనకి ప్రైస్ అనేది మనకి ఏమవ్వాలి, ఇంక్రీజ్ అవ్వాలి. నెక్స్ట్ అలాగే మనకి ఓఐ అనుకునే ఏమవ్వాలి, ఇంక్రీజ్ అవ్వాలి. అప్పుడు మనం దీన్ని ఏమంటాం అంటే లాంగ్ బిల్డప్ అంటాం. సో అప్పుడు మనం బులిష్ ట్రేడ్స్ అనేది ఉండాలి. అదే ఒక బేరిష్ ట్రేడ్ అనుకో, మనకి ప్రైస్ తగ్గుతూ ఉండాలి, ఓఐ అనేది మనకి ఇంక్రీజ్ అవుతూ ఉండాలి. సో అప్పుడు ఇది మనకి బేరిష్ ట్రేడ్. సో ఈరోజు నేను తీసుకున్న లైవ్ ట్రేడ్ అది నేను బులిష్ ట్రేడ్ తీసుకున్నాను. సో ఆ ట్రేడ్కి నేను ఎలా అనాలిసిస్ చేయడం చూపిస్తుంది చూడండి. ఇక్కడ మనం ఫిల్టర్లోకి వెళ్ళిన తర్వాత ఓఐని ఫిల్టర్ చేసుకుంటాం. ఇక్కడ హైయెస్ట్ ఓఐ వచ్చేసి మనకి ఇక్కడ ఆల్కమ్ చూపిస్తుంది. 1.43% హైయెస్ట్ ఓఏ ఆల్కమ్లో ఉంది. అలాగే ప్రైస్ కూడా మనకి ఇంక్రీజ్ అవుతుంది. అలాగే బాటా ఇండియాలో కూడా మనకు ఓఏఎస్ అనేది బిల్డప్ అవుతున్నాయి. అలాగే ప్రైస్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో ఇలాగ మనం హైయెస్ట్ ఓఏ, హైయెస్ట్ వాల్యూమ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అనేది మనకి ఏ ఒక్క స్టాక్లో ఉన్నాయో అదిలా సెలెక్ట్ చేసుకొని మనం ఏం చేస్తామంటే స్టాక్స్ని సెలెక్ట్ చేసుకుంటాం. సో ఈరోజు ఇలా ఫిల్టర్ చేసి నేను తీసుకున్న స్టాక్స్ అనేది మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. నేను మన ఒక డీమాట్ అకౌంట్లోని చూడండి. ఇక్కడ నేను తీసుకున్న స్టాక్స్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ బంధన్ బ్యాంక్ చూడండి. బంధన్ బ్యాంక్ ఒకటి తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి ఎస్కార్ స్టాక్స్ తీసుకున్నాను, క్రాంప్టన్ తీసుకున్నాను, గ్రాండ్వర్స్ తీసుకున్నాను, ఇండస్ టవర్ తీసుకున్నాను, పవర్ గ్రిడ్, అలాగే టాటా కన్స్యూమర్. సో ఈ స్టాక్స్ అన్ని నేను అలాగే ఓఏ అనాలిసిస్ డేటాని ఉపయోగించి నేను ఈ స్టాక్స్ అని సెలెక్ట్ చేసుకున్నాను. సో ప్రతిదీ మనకి గ్రీన్లోనే ఉంది. సో మనకి ఇంటర్డే ట్రేడింగ్ చేసుకున్నప్పుడు మనం ఒక స్కాల్ప్ ట్రేడే చేయాలి. సో ఒక 10 రూపీస్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. అలాగే ఒక 10 రూపీస్లో కొనింది ఒక 50 రూపీస్కి వెళ్తాను చెప్పి అలా ఏమీ ఎక్స్పెక్ట్ చేయకూడదు. సో ఒక 5 రూపీస్, సో ఒక మీరు ఎక్కువ క్వాంటిటీ తీసుకుని 5 రూపీస్ ప్రాఫిట్లో ఎగ్జిట్ అయిపోయినా సరే మీకు ఒక మంచి ROI అనేది మీకు జనరేట్ అవుతూ ఉంటుంది మనకి. సో దీని ఒక అనాలిసిస్ బంధన్ బ్యాంక్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు బంధన్ బ్యాంక్ అనాలిసిస్ అనేది చూపిస్తాను. చార్ట్లోకి వెళ్ళి ఇక్కడ బంధన్ బ్యాంక్ చార్ట్ ఓపెన్ చేసినట్లయితే బంధన్ బ్యాంక్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన డైలీ టైం ఫ్రేమ్లో మనకి ఇక్కడ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది డ్రా చేసుకోవాలి. ఫస్ట్ ఎప్పుడైనా సరే స్టాక్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది ఫస్ట్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ బంధన్ బ్యాంక్లో ఫస్ట్ సపోర్ట్ పాయింట్ వచ్చేసరికి మనకి ఇది, నెక్స్ట్ రెసిస్టెన్స్ పాయింట్ వచ్చేసరికి 256.55. సో మార్కెట్ అనేది ఈ బిట్వీన్ రేంజ్లోనే ఉండొచ్చు ఈరోజు. సో అది అయిపోయిన తర్వాత మనకి ఇంట్రాడే చేయాలంటే లోవర్ టైం ఫ్రేమ్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఆ లోవర్ టైం ఫ్రేమ్ వచ్చేసరికి మనకి ఇంట్రాడేలో వచ్చేసరికి మనకి 1 అవర్ అనేది లోవర్ టైం ఫ్రేమ్. వెళ్ళిన తర్వాత మనకి ఎక్కడైనా ట్రెండ్ లైన్స్ అనేది ఫార్మేషన్ చేసుకోవాలి. అలాగే మనకి ఈ యొక్క లోవర్ టైం ఫ్రేమ్లో మనకి ఎప్పుడైతే ఇక్కడ ఒక 15 మినిట్స్ మనం ఏదైతే డైలీ టైం ఫ్రేమ్ అనేది తీసుకున్నామో అది ఒక 15 మినిట్స్ క్యాండిల్ అనేది ఫుల్ వాల్యూమ్తో క్లోజ్ అయితే మనం అది ఒక పాజిటివ్ సైన్గా తీసుకుంటాం. అలాగే మనకి ఇంటర్డే మూవర్స్ అండ్ షేకర్స్లో కూడా మనకి అది పాజిటివ్ ఓఏ వచ్చింది కాబట్టి సో దీన్ని మనం బుల్లిష్ సైడ్కి మనకి అనాలిసిస్ చేసుకుని బుల్లిష్ సైడ్ అని ట్రేడ్ అనేది తీసుకుంటాం. సో ఇలాగా మనకి ప్రైస్ యాక్షన్తో కన్ఫర్మేషన్ తీసుకోవాలి. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఓపెన్ ఇంట్రెస్ట్తోనే కన్ఫర్మేషన్ తీసుకోవాలి. సో ఓపెన్ ఇంట్రెస్ట్ ఓపెన్ చేస్తాను చూడండి ఒకసారి. ఓపెన్ ఇంట్రెస్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి స్టాక్ వచ్చేసరికి బంధన్ బ్యాంక్. సో బంధన్ బ్యాంక్ మనం ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసినట్లయితే బంధన్ బ్యాంక్లో మనకి ఫ్యూచర్ ప్రైస్ వచ్చేసరికి 255 నడుస్తుంది. మనకి ఇది గ్రీన్ కలర్ అనేది హైయెస్ట్ కాల్ ఓఏ, అలాగే నెక్స్ట్ రెడ్ కలర్ అనేది మనకి హైయెస్ట్ పుట్ ఓఏ అనమాట. ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోస్ చెప్పాను, కాల్ ఓఎస్ అనేది ఎక్కడ ఉంటే అది మనం రెసిస్టెన్స్ కింద తీసుకుంటాం.
అలాగే పుట్ ఓఎస్ ఎక్కడైతే మనకి ఎక్కువ బిల్డప్ అవుతున్నాయో అవి మనం సపోర్ట్గా తీసుకుంటాం. సో ఇది యాక్చువల్గా మనకి మంత్లీ ఎక్స్పైరీకి. అలాగే ఈరోజు చేంజ్ ఇన్ ఓఏగాను మనం అబ్జర్వ్ చేయాలన్నమాట. ఈరోజు చేంజ్ ఇన్ ఓఏగాను అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, చేంజ్ ఇన్ ఓపెన్ చేశాను. ఇక్కడ ఇది మర్చిపోండి, ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ ఫుల్ టైం మర్చిపోండి. ఇక్కడ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూడండి. ఇక్కడ ఈ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్లోని ఫస్ట్ ఆఫ్ ఆల్ పుట్స్ అనేది ఇక్కడ బిల్డప్ అవుతున్నాయి. నెక్స్ట్ అలాగే హైయెస్ట్ కాల్ ఓఎస్ వచ్చేసరికి ఇక్కడ బిల్డప్ అవుతున్నాయి. సో ఈ యొక్క 2 గ్రీన్ బార్స్ అనేది చూడండి, ఇది ఫస్ట్ గ్రీన్ బార్ అండ్ ఇది సెకండ్ గ్రీన్ బార్. అలాగే పుట్లో ఇది ఫస్ట్ హైయెస్ట్ పుట్ ఇక్కడ సెల్ చేస్తున్నారు, అలాగే నెక్స్ట్ ఇంకో పుట్ ఇక్కడ సెల్ చేస్తున్నారు. సో ఈ 2 బార్స్ని అబ్జర్వ్ చేయండి. నేను కజర్ అనేది మూవ్ చేస్తాను. ఇక్కడ చూసారా మనకి 255 స్ట్రైక్ దగ్గర మనకి కాల్ ఓఎస్ అనేది 685,000 దగ్గర ఉంది. అలాగే పుట్స్ ఏమొచ్చి చాలా తక్కువ ఉన్నాయి. సో ఇది మనకి 255 అనేది రెసిస్టెన్స్. అలాగే సపోర్ట్ తీసుకున్నట్టు 252.5. మార్కెట్ అనేది ఈ బంధన్ బ్యాంక్లో 252.5కి కిందకి వెళ్ళదని పుట్ అనేది రైట్ చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ హైయెస్ట్ పుట్ ఓఏ వచ్చేసరికి మనకి అక్కడ కాల్ అన్వైండింగ్ అవుతుంది, బట్ అక్కడే మనకి పుట్ అనేది మనకి రేజ్ అవుతుంది. సో ఆ స్ట్రైక్ వచ్చేసరికి మన 250. అంటే మార్కెట్ ఏంటి ఏ జోన్లో ఉంటుంది, ఒకటే వచ్చి 250 నుంచి 255 జోన్లో ఉంటుంది. సో ఒకవేళ మీరు ఒక స్టాక్ని మీరు ట్రేడ్ చేయాలనుకున్నా సరే, ఎప్పుడైతే బంధన్ బ్యాంక్ 250కి వస్తుందో అప్పుడు మీరు ట్రేడ్ అనేది తీసుకుంటారు. 255 దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎగ్జిట్ అనేది అయిపోతారు. సో ఇది మీకు చార్ట్లో కూడా చూపిస్తాను చూడండి. మార్కెట్ ఈ జోన్ ఉంది కదా, 256 ఈ జోన్ రెసిస్టెన్స్గా ఫామ్ చేసింది. అంటే ఏంటి, 255 అనేది మనకు రెసిస్టెన్స్ జోన్ అయింది. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి 250 మార్కెట్ అనేది ఎక్కడ క్లోజ్ అయింది ఈ రోజు చూడండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి. 250 పైనే క్లోజ్ అయింది. సో ఇక్కడ రెడ్ కలర్ లైన్ మార్క్ చేసానంటే మార్కెట్ 250 పైనే క్లోజ్ అయింది. ఎప్పుడైతే మార్కెట్ ఇక్కడ మనకి 250 జోన్లోకి వచ్చిందో అక్కడ మనం ట్రేడ్ తీసుకొని 250 తీసుకున్నా ఒక 5 రూపీస్ మనం ప్రాఫిట్ తీసుకున్నా సరే, ఒక 100 క్వాంటిటీస్ తీసుకున్నా సరే మనకి 500 ప్రాఫిట్ అనేది ఈజీగా మనకు వచ్చేది. సో అలాంటి స్టాక్ నేను ఇంకోటి కూడా చేస్తాను, అడానీ ఎంటర్ప్రైజెస్. సో అడానీ ఎంటర్ప్రైజెస్ తీసుకోవడానికి ఒక 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటే వచ్చి ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చే స్టేట్మెంట్ ఒకటి, నెక్స్ట్ అలాగే ఓఏ అనాలిసిస్ అనే స్టాక్ సెలెక్షన్ కూడా చూపిస్తుంది చూడండి. ఇక్కడ ఇదిగోండి అడానీ ఎంటర్ప్రైజెస్. ఈ అడానీ ఎంటర్ప్రైజెస్ స్టాక్స్ వచ్చేసరికి నేను 963లో బై చేశాను. అలాగే 299 దగ్గర నేను సెల్ చేశాను. సో దగ్గర నేను 35 రూపీస్ అలాగనేది నేను ప్రాఫిట్ అనేది తీసుకున్నాను. సో అది ఇప్పుడు 3000 దగ్గర క్లోజ్ అయింది. సో ఇది నేను చేయడానికి ఒక రీజన్ ఉంది, అది కూడా మీకు లైవ్లో చూపిస్తాను. సేమ్ ఇందాకలాగే మనకి డైలీ టైం ఫ్రేమ్లో 1 అవర్ టైం ఫ్రేమ్లో మనం ఇనిషియల్గా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది డ్రా చేసుకోవాలి. ఎందుకంటే ప్రైస్ యాక్షన్ అనేది మెయిన్. ఒక్క డేటా ఎక్స్పెక్ట్లోనే మనం ట్రేడ్ తీసుకుంటే మనం ఖచ్చితంగా లాసెస్లోకి వెళ్తాం ట్రేడర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డేటాని తీసుకొని డేటా నుంచి మనం ప్రైస్ యాక్షన్ డ్రా చేసుకున్న తర్వాత మనం ఎక్కడ ఎంట్రీ ప్లాన్ చేసుకోవాలి, స్టాప్ లాస్ లెవెల్ ఏంటి, టార్గెట్ లెవెల్ ఏంటి, అప్పుడు మనం ప్లాన్ చేసుకోవాలి. సో సేమ్ ఇదే మనకి ఇంటర్డే స్టేకర్స్లో అడానీ ఎంటర్ప్రైజెస్ నాకు ఆ టైంలో నాకు చూపించింది. సో అలాగే నేను ఓపెన్ ఇంట్రెస్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ అడానీ ఎంటర్ప్రైజెస్ కొడతాను చూడండి. అడానీ ఎంటర్ప్రైజెస్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఇది మామూలుగా మంత్లీ డేటా ఓఏ అనాలిసిస్. అదే మనం చేంజ్ ఇన్ ఓఏలోకి వెళ్తాం. చేంజ్ ఇన్ ఓఏలోకి వెళ్ళిన తర్వాత అడానీ ఎంటర్ప్రైజెస్లో ఇక్కడ చూసినట్లయితే మీరు మనకి ఇదొక రెడ్ బార్ దగ్గర మనకి పుట్స్ అనేది వాళ్ళు సెల్ చేస్తున్నారు. నెక్స్ట్ గ్రీన్ బార్ వచ్చేసరికి మనకి గ్రీన్ బార్ అంటే కాల్ సెల్లర్స్ అనమాట, ఈ యొక్క బార్ దగ్గర. నెక్స్ట్ హైయెస్ట్ కాల్ సెల్లర్స్ ఈ బార్ దగ్గర. సో దీని కింద ఎక్కడ సెల్లర్స్ అనేది కాల్స్ అనేవి అన్వైండింగ్ అవుతున్నాయి, పుట్స్ అనేది ఎడిషన్ అవుతున్నాయి అనమాట. సో ఈ ప్రైసెస్ అనేది చూడండి ఒకసారి. ఈ ప్రైస్ చూసారంటే 3000 స్ట్రైక్ దగ్గర పుట్స్ అనేది మనకి ఎడిషన్ అవుతుంది. అంటే మార్కెట్ అనేది 3000 పైనే కదా ఉంటుంది, 3000 కింద క్లోజ్ అయ్యారు. అంటే మీకు ఆల్రెడీ ఇందాక చెప్పాను కదా, కాల్స్ అనేది ఎక్కడ ఎక్కువ హైయెస్ట్గా సెల్ చేస్తారో అక్కడ నుంచి రెసిస్టెన్స్ ఉండదు, పుట్స్ అనేది ఎక్కడ నుంచి సెల్ చేస్తారో అది మనకి సపోర్ట్ లెవెల్ కింద యాక్ట్ అవుతుంది. సో మనకి ఈ రెడ్ కలర్ హైయెస్ట్ బార్ ఉంది కాబట్టి 3000 అనేది సపోర్ట్. రెసిస్టెన్స్ వచ్చేసి మనకి ఏమవుద్ది, 3050 అనేది మనకి రెసిస్టెన్స్. సో అదే చార్ట్లో చూసినట్లయితే చూడండి ఇక్కడ 3053 దగ్గర నేను వచ్చేసరికి నాకు ఇక్కడ 3050 దగ్గర 2 సినారియోస్ కనిపించాయి. ఒకటి ప్రైస్ యాక్షన్ ప్రకారంగా ఇది రెసిస్టెన్స్ కనిపించింది, నెక్స్ట్ మనకి డేటా ఓఏ ప్రకారంగా మనకి ఇది కూడా రెసిస్టెన్స్ కనిపించింది మనకి. అలాగే 3000 అనేది మనకి ఏం కనిపిస్తుంది, సపోర్ట్ కనిపిస్తుంది. ప్రైస్ యాక్షన్ పరంగా డైలీ టైం ఫ్రేమ్లో ఇది ఒక సపోర్టు, అలాగే ఓఏ డేటా ప్రకారంగా కూడా 3000 అనేది మనకి రెసిస్టెన్స్ కనిపిస్తుంది. అలాగే 2000 కింద కాకుండా 3000 పైనే మార్కెట్ క్లోజ్ అవుతుందని చెప్పేసి మార్కెట్ అనేది 3000 దగ్గర క్లోజ్ అయింది. సో ఇది అడానీ ఎంటర్ప్రైజెస్లో స్టాక్ అనాలిసిస్ ట్రేడర్స్.
సో ఈ విధంగా మనకి కాన్సెప్ట్ యూస్ చేసుకొని మనం ఈ టూల్ యూస్ చేసుకొని మనం స్టాక్స్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఇది బంధన్ బ్యాంక్లో కూడా ఇక్కడ ఒకసారి సెల్లర్ ఇన్స్టెడ్ బయర్ ఇన్స్టెడ్ క్వాంటిటీ కూడా చూసుకోవచ్చు. సో అది ఏ విధంగా చేసాను చూడండి ఒకసారి. బంధన్ బ్యాంక్లో ప్రీవియస్ ట్రేడింగ్ సెషన్లో ఇదొకటి సపోర్ట్ లెవెల్ కింద యాక్ట్ అయింది. ఈ లైన్ ఒకటి చూడండి ఒకసారి, ఈ లైన్ సపోర్ట్ లెవెల్ కింద యాక్ట్ అయింది. ఇది ఎప్పుడైతే నేను క్రాస్ అవుద్దో, సో అక్కడ బయర్ ఇన్స్ట్రక్షన్ క్వాంటిటీ వచ్చి చూసారు ఇక్కడికి వచ్చేసి 7,70,000 క్వాంటిటీస్ ఇక్కడ. అదే మనకి సెల్లర్ క్వాంటిటీస్ వచ్చేసరికి 1,90,000 క్వాంటిటీ. సో బయర్స్ అనేవారు సెల్లర్స్ కంటే ట్రిపుల్ ఉన్నారు. సో దాన్ని బట్టి మనకి ఇక్కడ థర్డ్ కన్ఫర్మేషన్ ఏంటంటే బయర్స్ అనేది అగ్రెసివ్గా ఉన్నారు. సో బయింగ్ చేసుకోవచ్చు. సో ఆ బై చేసుకున్న తర్వాత చూసారు ఇక్కడ అంత ఒక మంచి మూమెంట్, బుల్లిష్ మూమెంట్ వచ్చింది. సేమ్ అడానీ ఎంటర్ప్రైజెస్ కూడా చూపిస్తాను చూడండి. అడానీ ఎంటర్ప్రైజెస్లో ప్రీవియస్గా సపోర్ట్ ఇది యాక్ట్ అయింది, ఎందుకంటే ఇది రెసిస్టెన్స్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ సపోర్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి నెక్స్ట్ సపోర్ట్ ఏంటి, ఇది నెక్స్ట్ సపోర్ట్. సో ఇది క్రాస్ అయిన బుల్లిష్ మూమెంట్. మార్కెట్ ఇక్కడ నుంచి మళ్ళీ రివర్స్ అని ట్రేడ్ తీసుకుంది. నేను ట్రేడ్ తీసుకుంది ఎప్పుడైతే మార్కెట్ ఇక్కడికి వచ్చిందో ఈ రివర్స్ స్టాప్ సెటప్ ట్రేడ్లోనే నేను అడానీ ఎంటర్ప్రైజెస్లో ఎంటర్ అయ్యాను. ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసుకుంటే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ట్రేడర్స్.